నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బిర్యానీ మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక 4 బిర్యానీ ఆకులు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే ఒక 2-3 ఇంచుల దాల్చిన చెక్కను ఒక 4-5 తీసుకున్నానండి. అలానే ఒక చిన్న కప్పు ధనియాలు తీసుకోవాలి. అలానే ఒక పావు కప్పు యాలకులు తీసుకోవాలి. అలానే ఒక అరకప్పు లవంగాలు తీసుకోవాలి. బిర్యానీ పువ్వు ఒక కప్పు తీసుకోవాలి. ఒక హాఫ్ కప్ స్టార్ పువ్వుని తీసుకోవాలి. ఒక హాఫ్ కప్ షాజీరా తీసుకోవాలి. ఒక 4 మరాఠీ మొగ్గను తీసుకోవాలి. అలానే ఒక 4 ఎండుమిర్చి తీసుకోవాలి. అలానే ఒక 5-6 జాపత్రిని తీసుకోవాలి. అలానే ఒక మీడియం సైజు జాజికాయని తీసుకోవాలి. ఒక స్పూన్ మిరియాలు తీసుకోవాలి. మనం చేసుకునే ఈ బిర్యానీ మసాలా పౌడర్ అనేది కొద్దిగా ఘాటుగా కావాలంటే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో ధనియాలు, షాజీరా, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు తప్ప మిగిలినవన్నీ వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ జాజికాయను ఫ్రై చేసుకునేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత ధనియాలు, బిర్యానీ పువ్వు, షాజీరా, బిర్యానీ ఆకు వేసి వీటిని కూడా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ విధంగా సపరేట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ ఈ విధంగా చల్లారాక వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇవి మనం పౌడర్ చేసుకునేటప్పుడే కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల వరకు వాసన పోకుండా ఉంటుందండి. అదే బయట పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్న హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.